అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు. రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చెయ్యగలుగుతున్నాడు. అలాంటి పాదములమ్మా నీ పాదములు. ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతిమాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట, అంబ యొక్క పాదముల మీద. అటువంటి పాదాలమ్మ ఆ పాదాలు. ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులు అంటారు. అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. శంకరులకు శంకరులే సాటి. కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు. అవిద్యానామంత. అమ్మ అవిద్య ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోక్కర్లేదమ్మా, తనంత తాను వచ్చేస్తుంది జన్మలో. మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేదేమిటి అంటే అవిద్యే. విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు. అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది. దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు. మిగిలిన విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలు దేనికి పనికొస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా, అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి, కడుపు నింపడానికి పనికొస్తాయి. ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు. ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడ